ఎప్పుడైనా రాత్రిపూట ఆకాశంలోకి చూశారా? ఆ కనిపించే చుక్కలు, నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు అసలీ అద్భుత దృశ్యం వెనుక ఉన్న కథేంటి? మన విశ్వం గురించి తెలుసుకోవాలనుందా? సరే, ఈరోజు మనం ఈ విశ్వం మూలాలను వెతుక్కుంటూ ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అసలు ఇదంతా ఎక్కడ్నుంచొచ్చింది? ఇది మనుషుల్ని వేల సంవత్సరాలుగా ఆలోచింపజేస్తున్న ప్రశ్న కదా. ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ సైంటిస్టులు చేసిన ఆ అద్భుతమైన ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. అయితే విశ్వం కథలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అదేంటంటే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవడం. ఎందుకంటే దాని సైజ్ తెలిస్తేనే దాని పుట్టుక కథ మనకు ఇంకా బాగా, ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. సరే, మరి ఈ విశ్వాన్ని ఎలా కొలుస్తారో చూసేద్దామా? మన సోలార్ సిస్టంలో దూరాల గురించి మాట్లాడాలంటే కిలోమీటర్లు అస్సలు సరిపోవు. చాలా చిన్న యూనిట్ అది. అందుకే సైంటిస్ట్లో ఆస్ట్రనామికల్ యూనిట్ లేదా సింపుల్గా ఏయు అని వాడతారు. ఇంతకీ ఈ ఏయు అంటే ఏంటి? సింపుల్, మన భూమికి సూర్యుడికి మధ్య ఉన్న యావరేజ్ దూరమనమాట. అంటే దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్లు. ఇప్పుడు చూడండి, జూపిటర్ సూర్యుడి నుంచి 75 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పడం కన్నా జస్ట్ 5 ఏయుల దూరంలో ఉంది అని చెప్తే ఎంత సింపుల్గా ఉందో కదా. సరే, సోలార్ సిస్టమ్ దాటి బయటికి వెళ్దాం. నక్షత్రాల మధ్య దూరాల దగ్గరికి వస్తే ఈ ఏయులు కూడా మరీ చిన్నవిగా అనిపిస్తాయి. ఇక్కడే మనకు కాంతి సంవత్సరం అనే యూనిట్ వస్తుంది. పేర్లోనే ఉంది కదా, కాంతి అంటే మనకు తెలిసి ఈ విశ్వంలో అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది. అది ఒక సంవత్సరంలో ఎంత దూరం వెళ్తుందో దాన్నే ఒక కాంతి సంవత్సరం అంటారు. ఇది కేవలం దూరాన్ని కొలిచే స్కేల్ మాత్రమే కాదు, ఆలోచిస్తే ఇది టైంలో వెనక్కి చూట్టానికి కూడా ఒక మార్గంలాంటిది. ఇంకా పెద్ద దూరాలకు వెళ్తే, అంటే గెలాక్సీల మధ్య దూరాల గురించి మాట్లాడాలంటే అప్పుడు ఈ కాంతి సంవత్సరాలు కూడా సరిపోవు. అందుకే ఆస్ట్రోనామర్స్ పార్సెక్ అనే ఇంకో పెద్ద యూనిట్ను వాడతారు. ఒక పార్సెక్ అంటే సుమారుగా 3.26 కాంతి సంవత్సరాలన్నమాట. పెద్ద పెద్ద గెలాక్సీల మ్యాపింగ్ లాంటి వాటికి ఇది చాలా చాలా ముఖ్యం. సరే, ఇంతకీ ఒక్క కాంతి సంవత్సరం అంటే ఎంత దూరం అనుకుంటున్నారు? సుమారుగా 9.5 ట్రిలియన్ కిలోమీటర్లు. అసలీ నెంబర్ మన ఊహకే అందదు. ఒక్కసారి ఆలోచించండి, మన మిల్కీవే గెలాక్సీయే 1,00,000 కాంతి సంవత్సరాల వెడల్పుంటుందట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన విశ్వం ఎంత పెద్దదో. ఓకే, ఇప్పుడు మన యూనివర్స్ స్కేల్ మీద ఒక ఐడియా వచ్చింది కదా. ఇక మనం టైంలో వెనక్కెళ్దాం. అసలీ కథంతా ఎక్కడ మొదలైందో చూద్దాం. అన్నిటికీ ఆరంభం ద బిగ్ బ్యాంగ్. ఈ మహావిస్ఫోటనం ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం. మొదట ఈ విశ్వం మొత్తం ఒకే చిన్న, చాలా చాలా వేడిగా ఉన్న పాయింట్లా ఉండేది. ఆ తర్వాత ఆ పాయింట్ నుంచే ప్రోటాన్లు, న్యూట్రాన్లు లాంటి ప్రాథమిక పదార్థం పుట్టింది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. విశ్వం ఒక్కసారిగా సాగడం, అంటే చాలా వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత విశ్వం చల్లబడడంతో మొదటి అణువులు ఏర్పడ్డాయి. చివరికి దాదాపు 13.7 బిలియన్ సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో గురుత్వాకర్షణ శక్తి వల్ల నక్షత్రాలు, గెలాక్సీలు పుట్టాయి. అయితే బిగ్ బ్యాంగ్ థియరీ ఒక్కటే ఆప్షన్ కాదు. ఒకప్పుడు దీనికి పోటీగా స్టెడీ స్టేట్ థియరీ అని ఇంకోటుండేది. దాని ప్రకారమేంటంటే విశ్వం ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది, కాని దాని సాంద్రత మాత్రం మారదు. ఎందుకంటే కొత్త పదార్థం నిరంతరం పుడుతూనే ఉంటుందని వాళ్ళు నమ్మారు. కానీ సైంటిస్టులు చేసిన పరిశీలనలు, వాళ్లకు దొరికిన ఆధారాలు అన్నీ కూడా బిగ్ బ్యాంగ్ థియరీకే సపోర్ట్ చేశాయి. అందుకే ఇప్పుడు మనం దాన్నే యాక్సెప్ట్ చేశాం. సరే, బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగింది? విశ్వం మొత్తం నక్షత్రాల సమూహాలతో, అంటే గ్యాలక్సీలతో నిండిపోయింది. వీటిని చూడ్డానికి నక్షత్రాల దీవుల్లా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ గ్యాలక్సీల గురించి కాస్త తెలుసుకుందాం. సాధారణంగా గెలాక్సీలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది స్పైరల్ గెలాక్సీలు, మన మిల్కీవే లాంటివి అన్నమాట. ఇవి అందమైన స్పైరల్ ఆర్మ్స్తో మెల్లగా తిరుగుతూ ఉంటాయి. రెండోది ఎలిప్టికల్ గెలాక్సీలు. ఇవి దాదాపు ఫుట్బాల్ ఆకారంలో ఎక్కువగా పాత నక్షత్రాలతో నిండి ఉంటాయి. ఇక మూడో రకం ఇర్రెగ్యులర్ గెలాక్సీలు. పేర్లోనే ఉంది కదా, వీటికి ఒక పర్టిక్యులర్ షేప్ అంటూ ఏమీ ఉండదు. ఇవి ఎక్కువగా వేరే గెలాక్సీలతో ఢీకొనడం వల్ల ఇలా తయారవుతాయి. ఇక మన ఇంటికొద్దాం. మన గెలాక్సీ అంటే పాలపుంత లేదా మిల్కీవే.
ఇది ఒక అందమైన స్పైరల్ గెలాక్సీ. ఇది ఎంత పెద్దదో తెలుసా? దీని ఒక అంచు నుంచి ఇంకో అంచుకి వెళ్లడానికి లైట్ స్పీడ్లో ప్రయాణించినా సరా ఏకంగా 1,00,000 సంవత్సరాలు పడుతోంది. మన కాస్మిక్ అడ్రస్లో ఇది చాలా చాలా ముఖ్యమైన పార్ట్. సరే, ఇంత పెద్ద గెలాక్సీలో మన స్థానమెక్కడ? ఇప్పుడు మనం గెలాక్సీ నుంచి మన ఇంటికి, అంటే మన సోలార్ సిస్టమ్కి వచ్చేద్దాం. మన కాస్మిక్ నేబర్హుడ్ అన్నమాట. అసలు మన సోలార్ సిస్టమ్ ఎలా పుట్టింది? దీనిమీద ఎక్కువగా నమ్మే థియరీ నెబ్యులార్ హైపోథీసిస్. ఈ థియరీ ఏం చెప్తుందంటే, కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో తిరుగుతున్న ఒక పెద్ద గ్యాస్, డస్ట్ మేఘం దాని సొంత గ్రావిటీ వల్లే కుప్పకూలిపోయింది. దాని మధ్యభాగంలో సూర్యుడు పుట్టాడు. చుట్టూ మిగిలిపోయిన పదార్థమంతా కలిసి గ్రహాలుగా ఏర్పడ్డాయి. మన సోలార్ సిస్టమ్కి ఇంజిన్ లాంటివాడు మన సూర్యుడు. మరి దానికి ఫ్యూయల్ ఏంటి? సింపుల్. దానిలో ఎక్కువ భాగం హైడ్రోజన్, అంటే సుమారు 73%, ఇంకా హీలియం దాదాపు 25% ఉంటాయి. సూర్యుడి కోర్లో ఈ హైడ్రోజనే హీలియంగా మారుతుంది. ఈ ప్రాసెస్లోనే మనకు కనిపించే కాంతి, వేడి అన్నీ పుడతాయి. దీన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. మన సోలార్ సిస్టంలోని గ్రహాలను చూస్తే అవి 2 వేర్వేరు ఫ్యామిలీస్ లాంటివి. సూర్యుడికి దగ్గరగా ఉండేవి ఇన్నర్ ప్లానెట్స్, మెర్క్యూరీ, వీనస్, మన భూమి, మార్స్. ఇవన్నీ రాళ్లతో చాలా డెన్స్గా ఉంటాయి. ఇక ఆస్ట్రాయిడ్ బెల్ట్ దాటి బయటికి వెళ్తే మనకు ఔటర్ ప్లానెట్స్ కనిపిస్తాయి. ఇవి పెద్ద పెద్ద గ్యాస్ జాయింట్స్: జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. వీటికి రాతి నేల ఉండదు, మొత్తం గ్యాస్తోనే నిండి ఉంటాయి. ఫిలాసఫర్ ఇమ్మాన్యుయల్ కాంట్ ఒక మాట అన్నారు: నాకు మ్యాటర్ ఇవ్వండి, నేను దాని నుంచి ఒక ప్రపంచాన్ని నిర్మిస్తాను. ఈ మాటలు చాలా పవర్ఫుల్ కదా. సింపుల్గా ఉన్న పదార్థం నుంచే ఇంత కాంప్లెక్స్గా, ఇంత అందంగా ఉన్న ఈ విశ్వం ఎలా పుట్టిందో ఈ ఒక్క మాటలో చెప్పేశారు. సో మనం విశ్వం పుట్టుక నుంచి మన సోలార్ సిస్టమ్ వరకు ఒక చిన్న ప్రయాణం చేశాం. కానీ ఈ ప్రయాణం ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. మరి మనం నెక్స్ట్ ఏ కాస్మిక్ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కుంటాం? ఈ అన్వేషణ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. Please do subscribe.